నమస్కారం. మన దేశంలో ప్రతి అరగంటకో అత్యాచారం జరుగుతోంది. రోజుకి సగటున 92 మంది మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారు. అయితే తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ మగవారి ముందు తమ బాధ చెప్పుకోలేక ఎంతో మంది మహిళలు మౌనంగా అన్యాయాన్ని, అవమానాన్ని మనసులోనే దాచుకుంటున్నారు. అటువంటి వారి బాధను గమనించిన ఓ పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ లాగింగ్ నెట్ కియోస్క్ అనే పరికరాన్ని రూపొందించారు. చదువుకున్న వారు రాతపూర్వకంగా, చదువురాని వారు మాటలతో రికార్డ్ చేయడం ద్వారా ఇందులో ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పటికే ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో వినియోగిస్తున్న ఈ పరికరాన్ని త్వరలోనే అన్ని రాష్ట్రాలకు అందుబాటులోకి తేనున్నారు. శక్తి కార్యక్రమానికి స్వాగతం. రాయలసీమ అంటే రతనాల సీమ అని, కర్నూలు అంటే కళలకు కాణాచి అని ఒకప్పుడు చెప్పుకునేవారు. అయితే కాలక్రమేణా రాయలసీమ అనగానే ఫ్యాక్షనిజం గుర్తొచ్చేస్తోంది. కర్నూలు అనగానే కొండారెడ్డి బురుజు వరకే ఆలోచన ఆగిపోతుంది. కానీ ఆ ఆలోచనను కొంచెం ముందుకు సాగనిచ్చి దృష్టి దూరంగా సారిస్తే మన కంటి పాపల ముందు ఎన్నో అద్భుత దృశ్యాలు గోచరిస్తాయి. వాటిని ఆవిష్కరింపచేస్తున్న రూపకర్త ఒక స్త్రీ అని తెలిస్తే మన కళ్ళు ఆశ్చర్యంతో విప్పారుతాయి. ఉలుకే లేని ఉలి ఆమెకెన్నో పలుకులు నేర్పింది. శిలలను శిల్పాలుగా మలచే చాకచక్యం ఆమె ప్రతిభను లోకానికి చాటి చెప్పింది. అసలు ఆమె ఎవరు? మహిళా శిల్పిగా మారడానికి దోహదం చేసిన పరిస్థితులేంటి? పర్యవసానం ఏమిటి? ఈ వివరాలన్నీ తెలియాలంటే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వరకు వెళ్లి భువనేశ్వరి సృష్టించే శిల్పశాలను సందర్శించాల్సిందే. కర్నూలు జిల్లా పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. కానీ ఆ జిల్లాలోని ఆళ్లగడ్డ కళలకు నిలయంగా విరాజిల్లుతోంది. అక్కడ కొన్ని వందల కుటుంబాలు శిలలను శిల్పాలుగా మార్చే వృత్తిలో జీవిస్తున్నారు. శతాబ్దాలుగా ఈ వృత్తికే అంకితమయ్యారు. అంతేకాదు, ఈ ఊళ్ళో ఓ మహిళా శిల్పి కూడా ఉండటం విశేషం. సాధారణంగా శిల్పకళారంగంలో మహిళలు చాలా అరుదుగా ఉంటారు. అందులో చదువుకున్న మహిళలైతే మరీ తక్కువ. అందుకు భిన్నంగా 22 ఏళ్ల భువనేశ్వరి కలం పట్టి చదువుకున్నారు. ఇప్పుడు ఉలి పట్టి శిల్పకళలో రాణిస్తున్నారు. నా పేరు భువనేశ్వరి, మాది కర్నూలు డిస్ట్రిక్ట్ ఆళ్లగడ్డ. నేను 2011లో డిగ్రీ చదువుకున్నాను. తర్వాత నాకు మ్యారేజ్ అయింది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను మా కుటుంబంలో ఉండాల్సి వచ్చింది. ఆళ్లగడ్డకు చెందిన భువనేశ్వరి శిల్పిగా ఎందుకు మారారు, ఎలా మారారు? దాని వెనుక చాలా కథే ఉంది. ఆమెకు వివాహం, సంతానం వెంటనే జరిగిపోయాయి. అయితే ఆమె జీవితంలో అనుకోని సంఘటన ఎదురైంది. 2013లో భర్త ఆమెను విడిచి వెళ్లిపోయాడు. అప్పటికి భువనేశ్వరికి ఒక బాబు. చేసేదేమీ లేక చంటి పిల్లాడితో తండ్రి పంచలు చేరారు భువనేశ్వరి. తండ్రికి భారంగా మారకుండా తన కాళ్ల మీద తాను నిలబడాలనుకున్నారు. వారి వంశంలో తరతరాలుగా వస్తున్న శిల్పాల వృత్తిని ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. బీఈడీ పూర్తి చేసినా టీచర్గా చేరకుండా స్వయంగా శిల్పాలు చెక్కడం నేర్చుకోవడం ప్రారంభించారు భువనేశ్వరి. అప్పుడు నాకు బాబు పుట్టినాడు. తర్వాత ఇంకా వాడి భవిష్యత్తు కోసమని ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. కానీ నేను జాబ్ చేయడానికి బాబు అప్పటికి ఇంకా చాలా చిన్న పిల్లవాడు. సో అందుకని ఏదైనా ఇంటి దగ్గరే ఉండి చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనతో నేను ఈ వృత్తిలోకి రావడం జరిగింది. ఇటీవలే లా ఎంట్రన్స్ పాస్ అయిన భువనేశ్వరి తనలాగా ఎవరైనా స్త్రీలు బాధపడుతుంటే వారికి సహాయపడాలనుకుంటున్నారు. ఫేస్బుక్ లో రకరకాల వస్తువులను అమ్మకానికి ఉంచడం గమనించిన భువనేశ్వరి తాను కూడా శిల్పాలను సులువుగా అమ్మడానికి ఆ మార్గం ఎంచుకుంటే బాగుంటుందనుకుని తమ వద్ద తయారైన శిల్పాల ఫోటోలను ఫేస్బుక్ లో ఉంచడం ప్రారంభించారు. మా నాన్నగారు నాతో ఎప్పుడు అనేవారు, విగ్రహాలు తీసుకోవడానికి కస్టమర్స్ ఎప్పుడు ఇంటి దగ్గరికే రావాలి అని వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా మనం ఏదైనా వినియోగదారుల దగ్గరికే తీసుకొని పోతే బాగుంటుంది కదా అనే ఆలోచన మా నాన్న ఒకసారి నాతో అన్నారు. అప్పుడు నేను కూడా ఆలోచన చేశాను, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఉన్నాయి కదా, ఇలాగా పెడితే బాగుంటుంది అని. అప్పుడు ఫేస్బుక్లో పెట్టడం జరిగింది మా శిల్పాలని.
మెల్లగా ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ఇంకేముంది, వినియోగదారుల అభిరుచి మేరకు ఫేస్బుక్ లో ఆర్డర్లు తీసుకుని వాటికి తగ్గట్టుగా శిల్పాలు తయారు చేయడం ప్రారంభించారు భువనేశ్వరి. భువనేశ్వరి విజయం వెనుక ఎన్నో ఆటలున్నాయి. ఎంతో కష్టపడిన తర్వాతే ఆమెకు ఆర్డర్లు వచ్చాయి. గత ఏడాది ఓ విదేశీ వనిత 6 అడుగుల బుద్ధుడి విగ్రహం, డైనింగ్ టేబుల్ సెట్, 2 నీటి తొట్లు, బఫే టేబుల్ ఫేస్బుక్ ద్వారా ఆర్డర్ ఇచ్చారు. ఇదే అద్భుత అవకాశంగా భావించిన భువనేశ్వరి శిల్పాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. అదే తాను అందుకున్న మొదటి ఆర్డర్, మొదటి సంపాదన కూడా. నాకు ఇంటర్నెట్ నుండి వచ్చిన ఫస్ట్ ఆర్డర్ అంటే OLX నుండి వచ్చింది. అది కూడా ఒక ఫారిన్ లేడీ. ఫస్ట్లో అయితే ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు, ఎవరు ఇష్టపడే వాళ్ళు కూడా కాదు, అసలు నమ్మేవాళ్ళు కాదు ఫస్ట్లో. తర్వాత నిదానంగా వాళ్ళు కూడా నమ్మడం స్టార్ట్ చేసినారు. నా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఆ శిల్పాలు చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు ఆర్డర్ ఇవ్వడం స్టార్ట్ చేసినారు. శిల్పకళా రంగాన్ని ఎంచుకుని అద్భుతమైన ప్రతిమలను సృష్టిస్తూ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటోంది భువనేశ్వరి. తండ్రికి ఏమాత్రం భారం కాకూడదని భావించి వచ్చిన సొమ్ముతో తన కుమారుణ్ణి పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కళని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా బెటర్గా ఏమైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఇలా ప్రమోషన్ చేసి ఈ వర్క్ని ఇంకా కొంచెం డెవలప్ చేయాలని చూస్తున్నాను. దీనికి అధికారుల సహాయం కూడా ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాను. మహిళలు శిల్పకళను చూసి ఆనందిస్తారు తప్ప సాధారణంగా శిల్పకళా రంగంలోకి రావడానికి సాహసించరు. అటువంటి అరుదైన కళలో రాణిస్తున్న భువనేశ్వరి అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత శిఖరాలను అందుకోవాలని ఆశిద్దాం.